నమస్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పడమర విప్పర్రు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారి రథోత్సవం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త బోనం వీరయ్య ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే శ్రీవారికి సుప్రభాత సేవ, తిరుప్పావై, సాయంత్రం ఉయ్యాల సేవలు చేశారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై గ్రామమంతా ఊరేగించారు. ఈ నెల రోజుల్లో ప్రతి శనివారం ఒక్కో అలంకారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. అయోధ్య రాముడు, పాండురంగ స్వామి, వైకుంఠ నారాయణ స్వామి అలంకారాలలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అలంకరణలు జరిగాయి. శ్రీవారి రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో సంక్రాంతి సందర్భంగా గురువారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సేవా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు చెన్నా త్రికల, కాపారపు శివనాయుడు, చెన్నా జనార్దన్ రావు, మండ బ్రహ్మాజీలు పాల్గొన్నారు. చెప్పండి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలో శశిధర్ మెమోరియల్ ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి సంబరాలను అత్యంత సాంప్రదాయబద్దంగా తెలుగుదనం ఉట్టిపడే విధంగా నిర్వహించారు. గ్రామంలో ఎక్కడ చూసినా సంక్రాంతి శోభతో పాటు ఆనందం వెల్లివిరుస్తోంది. రైతులు పాడి పంటలతో విరాజిల్లుతూ కుటుంబ సభ్యులు, బంధువులతో ఆనందోత్సాహాల మధ్య పండుగను చేసుకుంటున్నారు. గ్రామ ప్రజలు అంతా ఒకచోట చేరి ఆనందోత్సవాల మధ్య ఈ వేడుకను జరుపుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ పోలవరం గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు భారతీయ కుటుంబ వ్యవస్థ బలాన్ని చాటి చెప్పాయి. 6 తరాల కుటుంబ సభ్యుల అపూర్వ సమ్మేళనంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి పురస్కరించుకుని ప్రారంభమైన ఈ సంబరాలు పల్లెసీమ సంప్రదాయాలకు ప్రతీకగా కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఆయుర్వేద వైద్యులు ఆకొండి రామమూర్తి కుటుంబానికి చెందిన సభ్యులు ఐలాండ్ పోలవరం గ్రామంలోని రామస్వామి ప్రాంగణంలో ఒక్కచోట చేరారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన సుమారు 200 మంది కుటుంబ సభ్యుల హాజరుతో ఆ పల్లె పండుగ శోభను సంతరించుకుంది. 90 ఏళ్ల వృద్ధుల నుంచి 9 నెలల చిన్నారి వరకు అందరూ ఒకే వేదికపై సందడి చేయడం ఈ సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి చెప్పండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో అన్ని చోట్ల ప్రబల తీర్థం కనుమ రోజున ప్రబల ఉత్సవాలు జరుపుకుంటే కొత్తపేటలో మాత్రం పెద్ద పండుగ రోజున జరగడం విశేషం. గురువారం ఉదయం నుండి రాత్రి వరకు తీర్థం, భారీ బాణసంచా కాల్పులు ఇక్కడ ప్రత్యేకత. పెద్ద పండుగ సంక్రాంతి రోజున మధ్యాహ్నం నుంచి ప్రధాన వీధులకు చెందిన పాత రామాలయం వీధికి చెందిన వీరభద్రుని తల్లి ప్రభ బయలుదేరగా దాని వెనుకగా బోడిపాలెం వంతెనకు చెందిన భక్తాంజనేయ స్వామి ప్రభ, సంతోష్ నగర్ కు చెందిన వరసిద్ధి వినాయకుని ప్రభ, బంగారమ్మ తల్లి ప్రభ, ముద్రగడవారి వీధి ప్రభ, పాత రామాలయం కాలువగట్టు లక్ష్మీ గణపతి ప్రభలు బయలుదేరుతాయి. తరువాత కొత్త రామాలయం వీధికి చెందిన రాజరాజేశ్వర స్వామివారి ప్రభ బయలుదేరుతుంది. దాని వెనుక రామయ్య వీధి ప్రభ, కళానగర్, బొరుసువారి సావరం ప్రభలు మేళతాళాలతో బ్యాండ్ బాజాలతో ఊరేగింపుగా స్థానిక బాలుర పాఠశాల, జూనియర్ కళాశాల మైదానాలకు ఊరేగింపుగా తీసుకువస్తారు. అక్కడ తీర్థ మహోత్సవం అనంతరం బోడిపాలెం వంతెన, పాత రామాలయం, కొత్త రామాలయం 3 కమిటీల ఆధ్వర్యంలో సాయంత్రం కళ్ళు మురిమిట్లు గొలిపే భారీ బాణసంచా కాల్పులు నిర్వహించారు. తిరిగి రాత్రికి అక్కడి నుంచి ప్రధాన వీధి మీదుగా సాంస్కృతిక కార్యక్రమాలు, తీన్మార్ నృత్యాలు,
విచిత్ర వేషధారణలతో అర్ధరాత్రి వరకు ఉత్సవం జరిపిస్తూ పాత బస్టాండ్ కూడలికి చేరుకుని పాత రామాలయం, కొత్త రామాలయం వీధులకు చెందిన కమిటీల ఆధ్వర్యంలో తెల్లవారుజాము 5 గంటల వరకు బాణసంచా కాల్పులు పోటాపోటీగా జరుగుతాయి. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వివిధ జిల్లాల నుండే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కుటుంబ సమేతంగా ఉత్సవాలను తిలకించేందుకు భారీగా ప్రజలు రావడం విశేషం. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి, అలివేలు మంగ, లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి గ్రామోత్సవం భక్తి శ్రద్ధలతో గురువారం వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు బృందావనం శేషు, కాళ్లకూరి ఉమా విజయ శంకర శర్మ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సాంప్రదాయ అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేసి అలంకరించిన ట్రాక్టర్పై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామ వీధుల గుండా సాగిన ఉత్సవ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు, హారతులతో తమ భక్తిని చాటుకున్నారు. మహిళలు మంగళ హారతులతో స్వామివార్లను స్వాగతించగా పిల్లలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వాతావరణంతో కలిసి జరిగిన ఈ గ్రామోత్సవం భీమడోలు గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కనుమూరు లీలాకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి నేపథ్యంలో ఆనందంగా సాగిన సంక్రాంతి వేడుకలు. పాలకొల్లులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. తణుకు ప్రాంతంలో ఘనంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు. సాంప్రదాయాలను పాటించిన ప్రజలు. త్రిపురనేని రామస్వామి చౌదరి స్ఫూర్తితోనే ఆంధ్రాలో విస్తరించిన హేతువాద ఉద్యమం. తణుకులో స్పష్టం చేసిన సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరూరి. పెంటపాడు మండలం పడమర విప్పరులో ఘనంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవం. భక్తులకు దర్శనమిచ్చిన స్వామి. తాడేపల్లిగూడెం మండలం పడాల వృద్ధజనాశ్రమం వృద్ధులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసిన గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్. అభినందించిన నిర్వాహకులు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన సంక్రాంతి వేడుకలు. ఆధ్వర్యం వహించిన శశిధర్ మెమోరియల్. ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐపోలవరం గ్రామంలో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు. కుటుంబ వ్యవస్థకు బలం చేకూర్చే కార్యక్రమాలు. కొత్తపేటలో వైభవంగా నిర్వహించిన ప్రబల తీర్థం. పెద్ద సంఖ్యలో తిలకించిన ప్రజలు. భీమడోలులో సందడి చేసిన సంక్రాంతి సంబరాలు. భక్తి శ్రద్ధలతో కొనసాగిన స్వామివారి గ్రామోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.